తెలంగాణలో సింగరేణి భవిష్యత్తును మసకబార్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రను పన్నుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో యువ కార్మిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఖని 5 ఇంక్లైన్ నుండి భారీ ర్యాలీతో ఆయనకు స్వాగతం పలికారు. గతంలో ఒకే గమ్యం, ఒకే లక్ష్యం, ఒకే కుటుంబం నినాదంతో కళకళ్లాడిన సింగరేణిని ఇప్పుడు ఉత్పత్తి ధ్యేయంగా కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని కూననేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కుదించి 4 కోడ్లుగా విభజించి కార్మికులను బానిసలుగా మార్చిందన్నారు. లాభాల వెట్టలో పక్క రాష్ట్రాలకు విస్తరించిన సింగరేణి సంస్థ తెలంగాణలో ఉనికి కోల్పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో పురుడు పోసుకున్న సింగరేణిని పాలకులు ప్రైవేటు పరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలు, కార్మికుల్లో కొరబడిన ఐక్యత పాలకుల పాలిట వరంగా మారిందన్నారు. ఐక్య ఉద్యమాలతోనే హక్కులు సాధిస్తామని, కార్మికులు ఉద్యోగ భద్రత కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సంస్థ మనుగడ కొత్త గనులతోనే సాధ్యమని, సంఘాలకు అతీతంగా కార్మికులు ఏకం కావాలన్నారు. యువ కార్మిక సదస్సులో RG1 బ్రాంచ్ కార్మికులతో పాటు AITC నాయకులు పాల్గొన్నారు. ఆ కొత్త మైండ్స్ లో బొగ్గు వెళ్ళేసేంత ముందు దాన్ని ఓవర్ బడ్జెట్ ప్లాన్ అనేవాళ్ళు, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అది కూడా అయిపోయింది. ఇప్పుడు కోల్ కూడా ప్రైవేట్ వాళ్ళు, అంటే పర్మనెంట్ కార్మికులు కాకుండా ప్రైవేట్ వాళ్ళతోనే కోల్ కూడా చూపిస్తున్నారు. ఈ విధంగా చాలా అన్యాయమైన పద్ధతుల్లో జరుగుతూ ఉంది. 90లో మేము ప్రారంభించామంటున్నా, సంతోషమే. అంటే నేను ఈ చైర్మన్ గారితో చెప్పాను, మీకు కావాల్సింది లాభాలా లేకపోతే కార్మికుల సంక్షేమం? లాభాలు ఉందా, కానీ కార్మికుల సంక్షేమం ఉండాలి. లాభాల పేరు చెప్పి 90 అంటారు, ఇంకో చోట అంటారు, ఇంకో చోట అంటారు. చివరికి ఒక 100 మంది అధికారులకే దీన్ని పరిమితం చేసుకోండి, మొత్తం తీసేయండి. కార్మికులు అందరినీ అన్ని కూడా ప్రైవేట్ వాటికి ఇచ్చేసుకోండి, లాభాలు బాగా వస్తాయి. అసలు ఏ పరిశ్రమైన ఉద్దేశం ఏంటంటే ముందు మనిషి బతకాలి, కార్మికుడు బతకాలి, ఆ కార్మికుడు సంక్షేమం చూడాలి. ఆ విధంగా సంక్షేమం చూస్తూ అప్పుడు నష్టం లేకుండా ఉండే పద్ధతిలో ఉంటే మీరు ఎక్స్టెన్షన్ చేసుకోండి. అలా చేయకుండా లక్షల కోట్లు మన పెద్దలు సంపాదించిన మన ఆస్తి, తెలంగాణకి ఉన్నటువంటి సహజ వనరుది, సహజమైన ఆస్తిది, దీన్ని వాళ్ళు రాసిచ్చే పద్ధతుల్లో ఇవాళ ఉన్నటువంటి ఈ చైర్మన్ గారు కానీ, ఇవాళ ఉన్నటువంటి సింగరేణి యాజమాన్యం దీని బోధం ప్రభుత్వం కూడా చేస్తాం. అందుకే దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తాం. నువ్వు ఎంత ఎక్స్టెన్షన్ చేసుకో, సింగరేణి బతికించు. సింగరేణి లేకపోతే తెలంగాణ అనేది లేదు. సింగరేణి తెలంగాణలో ప్రధానమైనటువంటి ఒక సంస్థ. ఇది ఒకనాడు 1,00,000 పైగా కార్మికులు, 1,16,000 కార్మికులు రోజు తగ్గిస్తూ చివరి కార్మికులే పర్మనెంట్ కార్మికులు లేకుండా చేయాలని కుట్ర పడుతూ అందరినీ అవుట్ సోర్సింగ్ పేరుతో కాంట్రాక్ట్ కార్మికులు తీసుకుంటూ ఒక పర్మనెంట్ కార్మికులు ఇచ్చే జీతాన్ని 5గురికి 6గురికి పంచుతూ అటు వాళ్ళ శ్రమని దోపిడీ చేస్తూ ఇటు ప్రభుత్వ సొమ్ముని ప్రైవేట్ వారికి దాఖలు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాము. ఆ క్రమంలో ఇవాళ మా AITC ఆధ్వర్యంలో గోదావరి 1 బ్రాంచ్ ఆధ్వర్యంలో, అలాగే గోదావరి 2, 3 ముఖ్య కార్యకర్తలందరూ కూడా వచ్చారు. కార్మికులుగా ఇవాళ జరుగుతున్న నష్టాలు ఏంటి, అందులో యువ కార్మికులు అనేక మంది వచ్చారు. యువ కార్మికులు వాళ్ళ సమస్యల్ని వాళ్ళు పరిష్కారం చేసుకుంటూ వాళ్ళ బ్రతుకుతారు వాళ్ళు చూసుకుంటూనే దీన్ని బతికించుకోవాల్సిన కర్తవ్యం కూడా వాళ్ళ పైన ఉంది. దీన్ని బతికించడం అంటే సమాజాన్ని బతికించినట్టు. ఆ విధంగా యువ కార్మికులకు ఒక దశ నిర్దేశం చేసి తద్వారా AITC లేనిదే సింగరేణి లేదు, సింగరేణి లేనిదే తెలంగాణ లేదు అని రుజువు చేయాలనే ఉద్దేశంతోనే 100,000 మంది వాళ్ళ యువ కార్మికులు వచ్చారు. ఆ విధంగా సింగరేణి బతికించుకోవడం కర్తవ్యంగా మేము ముందుకెళ్తాం. అదే 100 సంవత్సరాల పార్టీ ఘన చరిత్రను కూడా రేపు డిసెంబర్ 26న రాష్ట్రంలో ఖమ్మంలో ఆల్ ఇండియా ముగింపు సభ ఇక్కడ జరుపుతున్నాం. ఖమ్మంలో దాదాపు 5 లక్షల మందితో అది కూడా జరుపుతున్నాం. ఈ రోజు రాష్ట్ర మహాసభలు, జిల్లా మహాసభలు కూడా పార్టీ కూడా జరుపుతున్నాం అని చెప్పి తెలియజేస్తూ